నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:48 తిది సప్తమి మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:11 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:15 నుండి ఉదయం 8:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:51 నుంచి 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. యమగండ కాలం ఉదయము 7:23 నుంచి ఉదయం 9:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:35 నుంచి సాయంత్రం 6:09 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. జూన్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలలో గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావాలు ఈ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల యొక్క స్థానాలు ఎలా ఉంటున్నాయి, వాటి ప్రభావాలు చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు. బుధుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథునంలో, చంద్రుడు వృశ్చికంలోనూ సంచారం చేస్తున్నారు. ఫలితాలు ఆర్థిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండొచ్చు, అయినప్పటికీ సద్దుమణిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో కొద్దిగా పరిభారం పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. పరిహారాలు శని ఈశ్వరుడి పూజ చేసుకోవడము, హనుమాన్ చాలీస పఠన చేసుకోవడము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ గృహంలోను అనగా 2వ ఇంట, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు వ్యాపారంలో లాభాలు, కుటుంబం ప్రశాంతంగా ఉండబోతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధవారం రోజు ఈ రోజు 2 రోజులు కూడా గణపతి పూజ చేసుకుని శనివారం రోజు శనేశ్వరుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 12వ ఇంట, సూర్యుడు లగ్నంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆఫీసులో, మీ కార్యాలయాలలో పని భారము ఎక్కువగా పెరుగుతుంది. కొంత ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు, వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగినది పరిహారము శివాలయంలో స్వామివారిని సందర్శించడము, మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.